హలో బ్రదర్స్, అందరికీ నమస్కారం. గ్యాప్ వచ్చేసింది. నేను మొన్న వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా సారీ చెప్తున్నాను. రాలేదు, ఎందుకో వచ్చింది. నా మైండ్లో ఎంతో బాధగా ఉంది. ఒక 2.5 years మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, మొహం చూపించలేకపోతున్నాను. అది ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. నేను ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చాను. ఆ పాజిటివ్ మైండ్ సెట్టే లెనన్. నేను కొత్తగా కనిపించాలి, నేను చాలా బాగా చేయాలి, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఒకటే ఉంది ఉద్దేశం, లెనన్ వెనకాల మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. సో అదే ఆ ప్రయత్నమే లెనన్. నాకు ఒక 2 years బ్యాక్ మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ని కలిశాను. కలిసిన తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో, ప్లీజ్. నా మైండ్లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ అంతా ఆ కథలో ఎందుకో నాకు కనిపించాయి, వినిపించాయి. అండ్ ఇమ్మీడియట్గా చేయాలనిపించింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, నాకు నందుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము తిరిగి థ్యాంక్స్ ఎలా చెప్పుకుంటామంటే లెనన్ 10 జూలైకి చూపిస్తాం మేము మీకు. అండ్ మీరు చూసి మీరు బాగా ఆనందపడాలి. ఈ జర్నీలో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇవాళ స్పీచ్ కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు. ఇవాళ ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను. కొన్ని వ్యక్తుల గురించి, మా టీం గురించి మాట్లాడాలి. అది మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. వంశీ, 2 years బ్యాక్ ఐ థింక్ యూ రిమెంబర్, ఐ సెడ్ టు యూ, వంశీ మనం పార్ట్నర్స్ అయిపోతే అంటే ఇది చెప్పేయచ్చు, వంశీ చేద్దాం అనుకున్నాడు ఈ సినిమా. కథ నా దగ్గరకు వచ్చింది, ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉండింది వంశీకి నాకు. కలిసి చేద్దాం బ్రదర్ అని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ షేకింగ్ యువర్ హ్యాండ్ అండ్ సేయింగ్ లెట్స్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికీ అని బయలుదేరాం. దీంట్లో ఎంతోమంది చేతులు పెట్టారు. ఆ చేతుల వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్తో కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్తో నుంచుని ఉన్నాను. ఎంతోమంది, నవీన్ నూలి మా ఎడిటర్, కొరియోగ్రాఫర్స్, ఏడీస్ ఎంతోమంది పనిచేశారు దీనికి. లియోన్ బ్రిటో మా డిఓపి, అండ్ ఆఫ్ కోర్స్ నందు ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. నేను మొన్నే లాస్ట్ 2-3 days నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకునే వస్తున్నాం మేమందరం. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని. సో తమన్ చాలా ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తమన్. వంశీ చెప్పినట్టు కొన్ని చోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. మేము చూసి చాలా ఆనందంగా ఉంది మాకు. నందు, థ్యాంక్ యూ బ్రదర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను ఏ జర్నీలో అయితే ఉన్నానో, నాకు ఎక్కడి నుంచి వచ్చావు కానీ కరెక్ట్గా దొరికావు నాకు. నువ్వు దొరకపోయి ఉంటే నేను లెనన్తో వచ్చేవాడిని కాదు. సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు యూ. నన్ను నమ్మాడు, నేను ఈ పాత్ర చేయగలుగుతానని నమ్మాడు, నన్ను ఇలా ప్రజెంట్ చేయగలుగుతామని తను నమ్మాడు ఫస్ట్. తను నమ్మకపోతే ఇది అయ్యేది కాదు. సో తను నమ్మినందుకు థ్యాంక్ యూ నందు, ఐ లవ్ యూ. July 10th మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ భారతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ద రోల్. నేను కల్లారా చూశాను ఎంత కష్టపడింది. ఐ థింక్ ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్యాక్. నేను షార్ట్కి వెళ్తుంటే ఆల్రెడీ అమ్మాయి ఇరగదీసేస్తుంది అక్కడ షార్ట్ని. అండ్ మాకు కూడా ఒక ఎనర్జీ వచ్చేది లేదు, అమ్మ భారతితో సీన్ చేస్తుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద యాక్టర్స్. ఇక్కడ బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. చాలామంది ఇవాళ రాకపోయారు. కాకపోతే ఒక కుటుంబంలాగా మేము చాలా కష్టపడ్డాము. నాకన్నా వాళ్ళే కష్టపడ్డారు. అది నా కోసమైనా లెనన్ కోసమైనా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఆ మంచితనం, ఆ మంచి మాటలు అన్నీ లెనన్ నుంచి వచ్చింది, ఈ సినిమా నుంచి వచ్చిన మంచి మాటలు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరికి నేను నాన్నతో ఒక మాట అందాం అనుకుంటున్నాను.
ఇక్కడతో ఆపేస్తాను నా స్పీచ్. ఇవాళ ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడను. ఈసారి 10 జూలై సినిమా మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడాలి. మనం ఏదైతే 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డామో ఈ రియాక్షన్ థియేటర్లో వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. అప్పుడే మాట్లాడతాను నేను. సో నన్ను క్షమించండి, ఇంకా ఎక్కువ అరవట్లేదు, మాట్లాడట్లేదు. ఇవాళ మీ ఇంటోడ్లా వచ్చాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరుపతి, ఏడుకొండలవాడ, గోవిందా గోవిందా. అఖిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అసలు చాలా క్యూట్గా చెప్పారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. ఐ థింక్ దట్స్. ముందుగా ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందరినీ చల్లగా చూడాలి. అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. నందు మురళీకిషోర్ ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలుపెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. లెనిన్ ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా, అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సునీల్, మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్, వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ 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 నా థ్యాంక్స్.
మా టెక్నీషియన్స్ ఉన్నారు, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా తమన్ ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసు, అలాగే నవీన్ నూలి ఎంతో ఫెంటాస్టిక్ ఎడిటింగ్, అలాగే బ్రిటో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరి గురించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పార్ట్నర్ ఉన్నాడు ఒక అతను, చింటూ అన్న అంటారంట కదా మీరందరూ. చింటూ అన్నకి మాస్ పల్స్ అంటే ఏంటో బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చింటూ అన్న నాగవంశీ నాకు కానీ అఖిల్కి కానీ అలాగే తోడుగా ఉండి ఎప్పుడు ఏం కావాలో దేనికి వెనకాడకుండా వెనకాల ఉన్నాడు. చింటూ అన్నకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ నాకు చిన్న ప్రాబ్లము, నేను చింటూ అన్న గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పు. ఆ మైక్ తనకి వంశీ గారు, ద టైమ్ హెస్ కమ్ ప్లీజ్. నేను అదే సార్ మీకు నాకు చెప్పాను, నేను నాకు అఖిల్ గారు అన్నట్టు జూలై 10th మేము ఇద్దరం కలిసి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే అదే దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది సార్. ఏదన్నా ముందు మాట్లాడితే కొంచెం అంటే నేను ఇస్తున్నానా మీరు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మేమే మీకు ఇస్తున్నాం సార్, మీరు మాకేమి ఇచ్చినట్టు కాదు సార్, ఇది మేమిద్దరమే మీకు ఇచ్చినట్టు, మిమ్మల్ని గౌరవార్థం పెట్టాం పేరు అంతే, మేమిద్దరమే మీకు ఇది గిఫ్ట్ ఇచ్చినట్టు సార్. అప్పుడు మాట్లాడతావు, ప్రామిస్ సార్. సుమా నేనే సాక్ష్యం సార్, నేనే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ, లెనిన్ సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం, అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు, దీంట్లో సూట్ అవుతాడా పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం, మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. ఎస్, మనవాడు కొడుతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవాడు.